హాయ్ గాయ్స్, నేను ఇప్పుడు మన శ్రీశైలం వెళ్తున్నాం. బ్లాగ్ అనే కాన్సెప్టే గుర్తు రాలేదు. డైలీ బ్లాగ్స్ పెడదాం అది అనుకున్నా కానీ బ్లాగ్ కాన్సెప్ట్ గుర్తు రాలేదు. మనోడు ఒకడు గుర్తు చేసిండు కాబట్టి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసిన మధ్యలో నుంచి ఆన్ ది వే ఉన్నా. ఇప్పుడు నాగార్జున రోడేనా ఇది? ఆన్ ది వేలో ఉన్నాం. రీచ్ టైం అయితే 1 o'clock చూపిస్తుంది. ఇంకొక 5.5 hours ఉంది. వెళ్తామో లేదో తెలియదు. ఆ టైం దాకా నల్లమల్ల ఫారెస్ట్లో ఆపేస్తారు కదా ఆ టైంకి. అట్లా అనుకుంటున్నాం, చూద్దాం. ఆడదాకా పోయినాక డైరెక్ట్ గుడి దాకా పోయినామంటే మంచిగా ఉంటుంది. పోయి పొద్దున్నే లేచి జల్ది దర్శనం చేసుకుంటే జర దర్శనం క్యూ కట్టకుండా ఉంటుంది. మళ్ళీ లేట్ లేచి అట్లా చేసినామంటే మన బాయ్ ఒకడు ఉన్నాడు, వేణు బర్త్డే బాయ్. రేపు బర్త్డే, వన్ బర్త్డే అని మాకు ఇప్పుడే తెలిసింది. రేపు 1 birthday అని వాడు ఇప్పుడు చెప్పిండు ఆన్ ది వేలో ఉన్నప్పుడు. అట్లా రేపు దర్శనం చేసుకున్నామంటే రేపు మళ్ళీ మధ్యాహ్నం వరకు డ్రాప్ చేయన్న ఇంటికాడ అంటుండు. లేవండ్రే ఇద్దరు బక్క పీసులు. అట్లుంటది యాక్టింగ్, సూపర్ యాక్టింగ్. ఏముందిలే ఇంకా పడుకో. సర్లే గాయ్స్ వెళ్దాము. వీళ్ళు చాలా నన్ను పడుకొని ఇవ్వట్లేదు. అసలు రాత్రంతా డిస్టర్బ్ చేసిరు. అదంతా యాక్టింగ్. మనోడు నైట్ అంతా వండుకోలేడు, ఇప్పుడు కూడా వండుకుంటాడు. యాక్టింగ్ చేస్తుంది మొత్తం. నా ఫోన్ తీసుకున్నారు. అయితే మేము ఇక్కడ నైట్ ఎలవ్ చేయలేరు. 9 o'clock వరకే అంట ఎంట్రీ. సో మేము వచ్చే వరకే 10 అయిపోయింది. ఎలవ్ చేయకపోతే ఇక్కడ స్టే చేద్దామని రూమ్ తీసుకున్నాం. రూమ్ మాకు 1500 చెప్పినారు, కానీ 800కి ఓకే వేసుకున్నాము. 1000 ఇస్తే 200 చేంజ్ చేయాలి అని చెప్పి నైట్ అంతా మన వాళ్ళు ఆ 200 కన్నా ఇంకెక్కువనే వసూలు చేసిర్రు. వాటర్ బాటిల్, ఐస్ క్రీమ్, చాయ్, అది ఇది అనుకుంటే మొత్తం నైట్ మొత్తం పొద్దున్న దాకా తినుడు తాగుడు చేసిరంట. నాకు కూడా తెలియదు, నేను వండుకొని ఉండే. ఇక్కడ నుండే క్యూ ఉంది. మన వాళ్ళు చిన్న అట్లా వాక్ కొట్టడానికే పోయారు. ఏడుదాకా ఉంది క్యూ చూడడానికే. ఇంకొక ఈ క్యూ ఈడుంది కదా గేట్, ఇంకొక 1 kilometer తర్వాత ఉంది క్యూ. మళ్ళీ గేట్కేనా లేదంటే ఎవడన్నా పార్కింగ్ చేసి వెనకాలకి వెళ్ళి పెట్టిండా నేను నా డౌట్. అంతా క్యూ అట్లా. చాలా చిన్న సన్ రైజ్ అవుతుంది, మంచిగా ఉంది చూడండి. ఇంకా సన్ రైజ్ అది లైన్ యాక్చువల్లీ అటు సైడ్ది లైన్. చిన్న నేనేమనుకున్నా ముంగట పోయినాం. మనోడిని కార్ తీసుకొని పక్కకి వచ్చాయండి. మనోడు జర భయపడ్డాడు, టెన్షన్ ఫీల్ అయ్యాడు. మొత్తుకుంటారు మళ్ళా, ఓడో ఒకడు మొత్తుకుంటాడు. అందుకే కానీ మనోడు ఆలోచించి వచ్చే లోపల గ్యాప్ లో దబాయించి పెట్టుకోరలే వేరే. అరే నేను ఉన్నప్పుడు వచ్చింది ఒక తార్ వచ్చిందిరా, ఒక తార్ వచ్చిన తర్వాత ఒక అంబులెన్స్ వచ్చింది, తర్వాత మనమే వచ్చింది ఈడ. అట్లా పక్కన నుంచి స్కిప్ అయ్యేసి ఇంకో లైన్ లో నుంచి వచ్చేసినాము. మమ్మల్ని చూసి వెనకాల లైన్ గా వేరే కార్లు కూడా ఫామ్ అయిపోయినాయి. అట్లా గేట్ దాకా ఎంత టైం పడుతుందో చూడాలి. ఇంకా ఎలవ్ చేస్తలేరు. 6 o'clock అని అన్నారు. ఇంకా 5:53 అవుతుంది ఇప్పుడు. ఇంకొక 7 minutes ఉంది. ఎట్లా ఎలవ్ చేస్తారా ఏందా? 6:30 చూడాలిగా. చలో మేము ఫారెస్ట్ ఎంటర్ అయిపోయినాం. నల్లమల్ల ఫారెస్ట్లో ఉన్నాం ఇప్పుడు. ఎంట్రీ కమాన్ తీస్తాం, మళ్ళీ పోయి తీద్దాం. ఇంకొక 70 kilometer ఉంది. 70 kilometerలో కొట్టేసి అక్కడ చిన్న మన వాళ్ళు ఆడనే ఫ్రెష్ అప్ అవుదామన్నారు. రూమ్లో ఫ్రెష్ అప్ అవుదాం అనుకున్నా. అసలు అయితే నేను డైరెక్ట్ పోయి దర్శనం చేసుకోవచ్చు కదా అని ఆడ ఫ్రెష్ అప్ అవుదాం అనే వరకు ఇక సరే అని పోతున్నాం. చేసిన పాపాలన్నీ పోతే రా నీళ్ళల్లో మునుగుతాయి అని సాయిరామ్ అన్నాడు. నెలకొకసారి రావాలని వంశీ అన్నాడు. అది నెలకొకసారి రావాలని వంశీ అన్నాడు. వంశీ వాళ్ళ అత్తగారి లీడ్నే అట్లా వాడు వస్తాడు. మళ్ళా తెలియదా? మస్తు ఉంది లొకేషన్ అయితే. ఇక్కడ ఫోన్లో అంత కనిపిస్తలే, కళ్ళకు కనిపించినంత ఫోన్లో కనిపిస్తలేదు. కళ్ళకైతే మస్తు కనిపిస్తుంది. ఇక ఫోన్ గట్టిగా పట్టుకొని పైకు
అట్లా సన్ రైజ్ అయింది ఇప్పుడే. అయ్యా చూపిద్దామంటే పోయింది కదా ఇప్పుడు. అరే చీ అవ్వ ఏంద్రా ఇది, నా ముఖం చూపిద్దాం. రైట్, గుడ్ మార్నింగ్ గాయ్స్. అట్లా సన్ పొద్దున కిస్సెస్ ఇచ్చేస్తుంది. సన్ కిస్డా ముఖం తెల్లబడుతుందా, కానీ నిద్ర మబ్బులోనే ఉన్నా కదా. ఇంకా పోతున్నాం అట్లా, ఇంకా ఫారెస్ట్ లోనే ఉన్నాం నాన్ స్టాప్. చెప్పు గాయ్స్, వాళ్ళిద్దరు ఏదో వేసుకుంటారు. ఏమి ఇస్తలే. పోతున్నాం. ఇప్పటికైతే 233 కిలోమీటర్స్ నడిపినాం. అట్లా ఘాట్ ఎక్కుతున్నాం. చిన్న డ్యామ్ కాడ ఆగుదాం అనుకుంటున్నాం. ఇప్పుడు డ్యామ్ కాడ ఆగి జర ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ డ్యామ్ కాడ ఆగినాం. చిన్న ముంగేసి బయటికి వద్దామని చెప్పి ఇక్కడ దీంట్లో ఈడ వాటర్ ఏమో మొత్తం కొంచెం బాగాలేవు. ఈడ అయితే మంచిగానే ఉన్నాయి, చేసుకోవచ్చు. మిగతా అంతా జర చూపిస్తేనే గలీజ్ ఉంటుంది, అట్లున్నాయి. పోదామా? మీరు కూడా ఒకవేళ రావాలంటే మీకు గుండం తెలిస్తే గుండం కాడికి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్. మాకు గుండం తెలియదు, ఆడికి వెళ్ళి మళ్ళీ నడవాల్సి వస్తుంది అన్నారు. అట్లా అని చెప్పేసి మేము ఇక్కడ ఆగినాం. మనోడు అప్పటికి కూడా ఇప్పుడు కూడా ఇంకా గుండం కాడికే పోదాం అంటుండు. ఇక్కడ వేద్దామని నేను అంటున్నా. అట్లా పాపాలన్నీ పోతాయి ఆ గుండంలోకి ముందే. నీకు ఉన్నాయి ఆ పాపాలు? నేను అన్ని పుణ్యాలే చేసిన, నాకు పుణ్యమే ఉంది. అవి ఆనుకున్నాయి అసలైన పాపాలు. ఇప్పుడే ఫ్రెష్ అయిపోయినాం గాయస్. ఫ్రెష్ అయిపోయి దర్శనంకి వెళ్తున్నాం. చాలా లేట్ అయిపోయింది యాక్చువల్లీ. జల్దీ పోదాం అనుకున్నాం కానీ ఆల్మోస్ట్ 8:30 అనుకోండి. మేము ఇప్పుడు పోయి దర్శనం చేసుకునే వరకు నాకు తెలిసి దర్శనం 2 అవర్స్లో అయిపోతే మంచిది. ఇప్పుడు రష్ ఉంటుంది అంటారు అందరూ. 2 అవర్స్లో అయిపోతే మంచిది. అవ్వలేదు, లేట్ అయిందంటే మళ్ళీ పెద్ద షార్ట్. బాయ్ది బర్త్డే కదా, ఇంటికి పోయే వరకు వెయిట్ చేస్తారు దానికోసం వేరే వాళ్ళు. అట్లా జల్దీ పోవాల్సి వస్తుంది. సో గైస్ అయిపోయింది, దర్శనం అయిపోయింది. ఇప్పుడు చూస్తున్నాం అన్నదానం అవుతుందేమో అని చెప్పేసి. 12:30కి అట్లా ఉంటుందంట, చూస్తాము. ఒకవేళ అయితే తినేసి బయలుదేరుతాం, లేదంటే బయట తినాల్సి వస్తుంది. దర్శనం అయిపోయింది. ఆడ స్పాట్ దగ్గర ఫోటోలు దిగేసి పోతున్నాం. ప్రసాదం తీసుకొని ఇంకా పోతున్నాం. మనోడు పంచ కట్టుకొని ఇంకా చాలా ట్రై చేస్తుండు. పొద్దున 9 o'clock నుంచి ట్రై చేస్తుండు, ఇంకా కాలేదు. బొట్టు అయితే మంచిగా ఉంది అన్నది. చలో మళ్ళీ వస్తా. ఫుల్ వేడి. మీరు ఒకవేళ మధ్యాహ్నం రావాలనుకుంటే చెప్పులు వేసుకొని ఆడ పెట్టుకొని వండి. ఇట్లా ఎండలో రావాలంటే కాదు ఇక, ఫుల్ వేడిగా ఉన్నాయి. అట్లా ఉరకాల్సి వస్తుంది. అయితలేదా ఇంతసేపు ఆనే పో. మీరు ఒకవేళ వస్తే చెప్పులు వేసుకొని రండి. ఆడ చెప్పులు గుడి దగ్గర పెట్టుకోండి. ఒకవేళ ఆఫ్టర్నూన్ టైంలో వస్తే ఇగో ఇట్లా ఉరకాల్సి వస్తుంది, లేదంటే దమ్ అవుతుంది. అగో చూసిరుగా. అట్లా పోవాలి. ఈ వైట్ లైన్ మీద నడిస్తే బా అయినా కాలుతున్నాయి. ఇద్దరం ఇప్పుడు ఎస్కేప్ కావాలి కార్ కాడికి. ఫస్ట్ నడు, ఉరకద్దు, నడవాలి. పోతా వేరే రూట్ ఉన్నట్టుంది కానీ ఇట్లకెళ్ళి అయితే పంపిస్తలేరు. వీడియో ఊకే స్టాప్ అయిపోతుంది తీస్తుంటే మధ్యలో నుంచి. ఇది కూడా కాలుతున్నాయి ఆఖరికి. మీరు ఒకవేళ శ్రీశైలం వస్తే, శ్రీశైలం అనే కాదు ఏడిపోయినా కానీ ఆఫ్టర్నూన్ టైంలో వస్తే చెప్పులు వేసుకొని దగ్గర దాకా వర్రి. కావాలంటే ఆడ
అవి ఉంటాయి కదా స్టాండ్లు స్టోర్ చేసుకోనికే, దాంట్లో పెట్టుకోండి. నువ్వు చెప్పులు కార్లో వదిలేసి పోతా నేను ఆడదాకా అంటే మేము పొద్దున అట్లనే చల్లగా ఉంది కదా, వెదర్ కూడా మంచిగా ఉంది కదా అని చెప్పేసి ఇప్పేసి పోయినాం. వచ్చేటప్పుడు ఒకటే ఉరకాల్సి వచ్చింది. అసలు ఎట్లా కొంచెం బబుల్స్ వచ్చేటట్టు అయిపోయింది ఇక కాలు, అట్లా అయింది మాది. అట్లా దర్శనం అయిపోగొట్టేసుకొని కార్ స్టార్ట్ చేసినాం. ఇప్పుడే పోతున్నాం, ఇంకా డైరెక్ట్ లంచ్ చేసి ఇక్కడ నుంచి స్కిప్ ఇంకా ఇంటికి వచ్చేసి. నేను పోతాను నాకు ఇది వద్దు. బుగ్గలు వచ్చినాయి కాళ్ళకి. తిన్నావా మరి? అది అట్లుంది సిచ్యువేషన్ ఈడ. డ్యామ్ దగ్గర ఆగినాం, ఇప్పుడు బయటికి దిగినాం, వ్యూ చూసినాం, ఎంజాయ్ చేసినాం. వ్యూ చూసి ఎంజాయ్ చేసినాం అంటే ఇక చూసినాం అట్లా. కాకపోతే నీళ్ళన్నీ నిండిపోయినాయి, నీళ్ళు ఎక్కువ లేవు. వేడైతే ఫుల్ ఘోరం ఉంది, ఫుల్ ఘోరంగా. అట్లా వస్తాయి అప్పుడప్పుడు భయపెట్టనికే ఇవి. సో ఫైనల్లీ ట్రిప్ అయిపోయింది, వచ్చేసినాం. ఇంకొక 2 minutesలో కార్ పార్కింగ్ కూడా వేసేస్తాం. అట్లా ఈ వీడియోకి ఎండ్. చలో బాయ్. ఇట్లానే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. లైక్, షేర్, కమెంట్. ఇంకేమైనా చేసేది ఉందా? బర్త్డే బాయ్ కోసం ఒక లైక్ కొట్టండి. బర్త్డే బాయ్ కోసం ఒక లైక్ కొట్టండి.